స్తోత్రమిస్తయా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? దేవుడు దినదినము కృప చూపుచు ప్రతి దినము మనకు ఏం చేస్తాడంటే సజీవ లెక్కలో ఉంచి మనలను ఆయన స్తుతించేవారిగా, ఆయన ధ్యానించుకునేవారిగా, ఆయన ప్రార్థించేవారిగా, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారిగా దేవుడు కృప చూపించి మనకి దినాన్ని ఇచ్చాడు కనుక ప్రతి ఒక్కరును దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందని చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును కనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం, దేవుడిస్తున్న వాగ్దానాన్ని బట్టి మనము ఆయన స్తుతించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన నిన్ను నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పని నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ దినము ఎంత వచ్చినా చిల్లి సంచిలో వేసినట్టు అయిపోతుంది, ఎంత కష్టపడినా ఆవిరైపోతుంది. అలాగే మనం ఏం చేసినా ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాం, నష్టమే కలుగుతుంది. అలాగే శాపంలో నేను ఉన్నాను అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ కష్టాన్ని దేవుడు చూశాడు, నీ ప్రార్థన దేవుడు చూశాడు, నీ యొక్క కన్నీటిని దేవుడు చూశాడు. కనుకనే ఈ సమయంలో ఈ ఉదయాన్నే నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ రాబడి అంతటిలో ఇంతవరకు చిల్లి సంచిలో వేసినట్టు అయిపోయింది, కానీ నీ ధనము ఇప్పుడు నిన్ను వృద్ధి పొందించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కనుక 7 దినములు ఆయనకు పండుగ అంటే దేవునికి స్తోత్రం. 7 దినములు పండుగ ఆచరించాలంటే వారానికి 7 దినములు, ప్రతి దినము ఆయనను నీవు ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 దినములు మానక ప్రతి దినము, వారానికి 7 దినములు చెప్పిన ప్రతి దినము నువ్వు ఆయన స్తుతించగలిగితే, ఆయన కొనియాడగలిగితే, ఆయన ప్రార్థించగలిగితే, ఆయన మహిమపరచగలిగితే ఈ ఆశీర్వాదం నీ సొంతం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక నీ వాగ్దానం నీకు ఇస్తున్నాడు. మళ్ళా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో వారానికి 7 దినములు కనుక ప్రతి దినము ఆయన్ని స్తుతించండి, ఆరాధించండి. ఈ వచనాన్ని బట్టి 7 దినాలు, ఇప్పుడు పండగ దినాలు మనం చేయలేము, కానీ మనం ఆత్మీయంగా తీసుకుంటే 7 దినాలు, వారానికి 7 దినములు కనుక ప్రతి ఒక్కరును 7 దినములు అంటే ప్రతి దినము ఆదివారం మొదలు శనివారం వరకు, మరలా ఆదివారం వరకు శనివారం వరకు ఆయన స్తుతిస్తానే ఉండండి, ఆరాధిస్తానే ఉండండి, ఆయన ఘనపరచండి. దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు, అలాగే నిన్ను స్వస్థపరచబోతున్నాడు, శాపం అనే కాడి నుంచి విడిపించబోతున్నాడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానము అనే చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లో నేను ఆశీర్వదిస్తానని, నాయన దీవిస్తానని ఇస్తున్న వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతమంది ప్రజలు రోడ్డు మార్గం వెళ్తుండగా చదువుతున్నారో, ప్రార్థనలు ఎక్కువ ఇస్తున్నారో, నాయన ప్రతి ఒక్కరి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా, యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని, గర్భఫలాలు దయచేయమని, అయ్యా అనేక మందికి ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరికి మీరు ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, ఎంతమంది ఏ కష్టంలో ఉన్నారో ప్రభా, ఏ బాధలో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో, ఏ కన్నీళ్ళ మధ్యలో పోరాడుతున్నారో, వారు ప్రయాణిస్తున్నారో, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నెక్స్ట్ స్తోత్రాలు. అలాగే ప్రభా, ఎంతమంది ప్రజలు ప్రభా ఆయా బలహీనతలు, నడువు నొప్పులని, తండ్రి అనేకమైన షుగర్, బీపీ, గుండె జబ్బులతో బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరిని కరుణించమని, కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం పెళ్లి రోజులుగా, పుట్టినరోజుగా జరిపించుకొని అన్ని బిడ్డలకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటాన్ని ఉంచమని, అలాగే ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకల్లో సమస్తములు మీరే తోడండి, మహిమ పొందమని యేసునామమున పెట్టాడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది కూడా ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని దర్శించారు కనుక ఈ వాగ్దానాన్ని అనేకులకు మేలు కలిగినట్లు ఈ వీడియోని షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడిని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.